గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఈరోజు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ CEO వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ CEO వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల CEOలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాదులో ATCలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్లో ITIలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి IT అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ATCలను, ITIలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గినా ఉన్న పలంగా నా అప్పు నాకు గట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఊర్లలో అప్పుడప్పుడు మనం భూమియో ఇల్లో పెట్టి అప్పు తెచ్చుకుంటే కట్టలేక ఆ ఇల్లో భూమి వానికి అప్పులోనికి ఇస్తాం కదా పటానికి. అట్లా అమెరికా దేశాన్ని చైనాకి ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా 25 సంవత్సరాలు మనం అమెరికా వైపు చూసినాం. చాలా నేర్చుకున్నాం, చాలా సంపాదించినాం, చాలా గుర్తింపు వచ్చింది. ఇక అమెరికా అనేది మనకు అంత గొప్ప అవకాశాలు ఇచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ షిఫ్ట్ చేయాల్సిన జర్మనీ మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, సింగపూర్ మీద, చైనా మీద. ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. కేశవరావు గారి క్లాస్ రూమ్లో నిర్బంధ విద్య కాదు, వాడికి అవగాహన, వాడికి తెలివి, వానికి విషయ పరిజ్ఞానం ఉండాలని. 12th తర్వాత స్కిల్ వైపు షిఫ్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అప్ టు 12th వరకు ప్రపంచం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ సంపూర్ణమైన అవగాహన ఇచ్చే టూలే మీరు ఇవ్వకుంటే అది జరగదు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే మన దగ్గర 27 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలల్లో 33 లక్షల పిల్లలకు చదువు చెప్పగలిగినప్పుడు మన 27,000 పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు మనం చదువు చెప్పొచ్చో మీరే ఆలోచన చేయండి. రెండవది, అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నారో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్, DSA రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా?
ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యలు పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓట్లు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల వంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు కష్టం, ఈజీ తీసి అటేస్తే